టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు నిరాశలయ్యారు. ఇక ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తన గొప్ప మనసును మరోసారి చాటిన విషయం మనకందరికీ తెలిసిందే. బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి ప్రకటించి మొత్తం 6 కోట్లు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ 6 కోట్ల సాయంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఏకంగా ప్రధాని మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసున్న వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వరదలు ముంచెత్తాయి, ఇలాంటి టైంలో 6 కోట్లు తన సొంత నిధులను ఇవ్వడం చాలా గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పీఎం నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. సీఎం సహాయ నిధికి 1 కోటి చెక్కును అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారట.